రామగుండం కార్పొరేషన్ 33వ డివిజన్లో దొంత శ్రీనివాస్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 33వ డివిజన్లో మా ప్రతినిధి నారగోడ్ నగేష్ గౌడ్ అక్కడి నుండి వివరాలను అందిస్తారు. ప్రైవేటు దండగా డబ్బులు ఎందుకు దండగా 33వ వార్డు డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ మాటలో తెలుసుకుందాం. ఈరోజు 33వ డివిజన్ అమ్మ బాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమానికి మేము డివిజన్లో ప్రతి ఏరియాకు వెళ్ళి అమ్మ బాట అనేది కార్యక్రమం మా అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేయడానికి ప్రత్యేకంగా చర్య తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు మా సీతక్క కూడా మహిళా సంక్షేమ సభ్యురాలు స్పందించిన వెంటనే మేము ప్రతి వార్డుకు వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము బోధించి చెప్పడం మా అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేయండి, చాలా బాగుంటుంది, చాలా అన్ని రకాల మేము సదుపాయం కల్పిస్తామని చెప్పడం జరుగుతుంది. నా పేరు భాగ్యలక్ష్మి. మేము ఈరోజు ఏంటి అంటే 33వ డివిజన్లో అంగన్వాడీ మాట తర్వాత అంగన్వాడీ బాట అమ్మ మాట అంగన్వాడీ బాట అనేది మేము ఈరోజు కార్యక్రమం చేయబోతున్నాము. ఈ కార్యక్రమం మాకు వారం రోజుల షెడ్యూలు ఉంది. ఇందులో ఆధారంగా మేము మా ఏరియా కార్పొరేటర్ గారు తర్వాత మా అంగన్వాడీ టీచర్సు, గవర్నమెంట్ టీచర్సు, ఆశా, ఏఎన్ఎం తర్వాత ఆర్పి ఆధ్వర్యంలో మేము అంగన్వాడీ అమ్మ మాట అంగన్వాడీ బాట అనేది ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటున్నాము. కాబట్టి ఇందులో మా ఏరియా ప్రజలు తర్వాత స్కూల్కి వచ్చే పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది. ఏంటి అంటే ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సమ్మయ్య, టీచర్లు సరిత, సంగీత, అంగన్వాడీ టీచర్లు భాగ్యలక్ష్మి, శ్రీమాల, నిర్మల, శ్రీలత, సూపర్వైజర్ షెరీన్, సిడిపిఓ స్వరూపారాణి, ఆర్పి సంస్కృత, విజయ, ఏఎన్ఎం సోని, ఆశా వర్కర్లు సావిత్రి, మంజుల, రాజేశ్వరి, ఆయాలు సలీమా, తిరుమల, లక్ష్మి, స్వరూప మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కెమెరామెన్ ఆశ్రిత్తో నగేష్ గౌడ్, న్యూస్ 4.